కొంతమంది సీనియర్ నేతలకు కూడా ఈసారి సీట్లు ఇవ్వలేదు, సిట్టింగ్లకు కూడా సీట్లు ఇవ్వలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అదేనండి, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికీ కూడా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది ఏంటంటే, మీరు ప్రజల్లో ఉండాలి, మీకు 6 నెలలు టైం ఉంది, మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, మీరు ప్రజల మనసులను గెలుచుకోండి అని మాకు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, అందులోనూ ప్రత్యేకించి జగనన్నను చూసినట్టయితే జగనన్నకి కాన్ఫిడెన్స్, రెండోది ఏంటంటే ప్రజలపైన నమ్మకం. మనము సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుంటా ఉన్నాం. అసలు మనం కుప్పం ఎందుకు గెలవలేం? అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి ఎంత డెవలప్మెంట్ చేశారు? నియోజకవర్గంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలకు అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాము. ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు కళ నెరవేర్చాము. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేశారండి? ఇప్పుడు దాకా చేసిన సందర్భాలు లేవు కదా. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుంటున్నాం, సాచ్యురేషన్ పద్ధతులు అన్నీ కూడా చేస్తున్నాము. అందు గురించే మా కాన్ఫిడెన్స్ కూడా ఏదో మాట వరుసకి వై నాట్ 175 అని చెప్పిన అంశం కాదండి. ఇవాళ మేము క్లియర్గా ఏం చెప్తా ఉన్నాము? ప్రతి నియోజకవర్గము అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటా ఉన్నాము. సో ప్రజలను ఆదుకున్నప్పుడు ఇంతకన్నా గొప్పగా చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా ఎవరు ఉన్నారని అడుగుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీలు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీలు తీసుకుని రావడం జరిగిందండి. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసేసాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా అని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. తీసుకురాలేదే. ఇవాళ నాడు నేడు కిందన 68 నుంచి 70 వేల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ పైన ఖర్చు చేశాం. ఇవాళ స్కూల్స్ గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారే ఒక వీడియోలో చూసా, ఏదో గవర్నమెంట్ స్కూల్లో ఆయన కిందన కూర్చుని పిల్లలతో కూర్చుని ఇలా ఉన్నాయి మన గవర్నమెంట్ బళ్ళు అని చెప్పి ఆయన ఒక వీడియోని చూసాం. ఇవాళ నాడు నేడు కింద రూపురేఖలు అవకాశం లభించింది. అది తండ్రుల నుంచి వస్తున్న ఒత్తిడి అనుకోవాలా, లేదంటే యంగ్ టీం కావాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అయితే? అంటే ఒకటండి, ఇప్పుడు వారసులు అనే పదం పక్కన పెట్టినా ఇక్కడ ముందర క్యాపబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ నియోజకవర్గాల్లో సరే తండ్రితో పాటు తిరిగిన బేస్ అయితే కానివ్వండి, అది ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళకంటూ వాళ్ళు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. ఇప్పుడు రామచంద్రపురము పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి కూడా నాకు మంచి మిత్రుడు. ఆయన రాత్రనగా పగలనగా నియోజకవర్గ ప్రజల్ని అంటుపెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా చెవిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. మోహిత్ కూడా అదే రకంగా ప్రజల దగ్గర నుంచి ఆ యొక్క రెజనేట్ అయితేనే ఇవాళ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తారు. అంతే తప్పితే వారసులు పిల్లలకి ఇవ్వాలనేది అసలు మా పార్టీ నినాదం కూడా కాదు. కేవలము ప్రజల్లో ఉన్నాము, ప్రజల మనసులు గెలుచుకుంటేనే అవకాశం దొరుకుతుంది. సో ఇదంతా కూడా ఏదో మాకు పదవులు అలంకారానికి కాదండి. ఇవాళ ప్రజా సేవలో ఉంటున్నాము. ప్రజలకి సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు ఈ చిన్న వయసులో మేము కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. జగన్ అన్న ఇంకొక 30 years పాటు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటారు, అధికారంలో ఉంటారని ఇవాళ ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. అదే రకంగా జగనన్నకి వారియర్స్ కిందన మేమందరం కూడా పనిచేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంపీ భరత్ గారు.